హలో గాయ్స్, వెల్కమ్ టు ఎలైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ రావచ్చు, కాబట్టి మీ అందరూ లాస్ట్ దాకా చూడాలని కోరుకుంటూ మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాస్తున్నారని కోరుకుంటున్నాను. దాంట్లో ఇప్పటి వరకు 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి: తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నెక్స్ట్ 24న మ్యాథ్స్ ఉంది. మీ అందరూ ఆ 4 ఎగ్జామ్స్ ఇంకా మిగిలిన మనకి 4 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 ఎగ్జామ్స్ ఎలా రాయాలని, దాంట్లో మంచి మార్క్స్ ఎలా, కొద్దిగా మోటివేషన్ ఇస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకేం లేట్ లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి. సో ఇంకా మనకి 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. 4 అంటే 60% ఇంకా ఉంది మన చేతుల్లో. ఒకవేళ కొంతమంది ఈ 3 ఎగ్జామ్స్లో కొద్దిగా ఏమన్నా బాగా రాయలేకపోతే ఈ 4 ఎగ్జామ్స్లో దాంట్లో మార్క్స్ కూడా దీనిలోనే కవర్ చేసుకున్నట్టు చూడాలి. ఇంకా 10 డేస్ కష్టపడితే మీ ఎగ్జామ్స్ అయిపోతే మీకు 2 months హాలిడేస్ వస్తాయి. సో మీ అందరూ కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి 10 డేస్. నేను అందరిలాగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చదవమన్నాను. ఒక టిప్, ఒక ఫార్ములా చెప్తా వినండి. 25:5 అంటే 25 minutes మీరు అసలుకి ఫుల్ కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగా 25 నిమిషాలు జాగ్రత్తగా చదవాల. చదివిన తర్వాత ఒక 5 minutes కళ్ళైనా మూసుకోండి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండండి. 5 minutes మాత్రం చదవద్దు. అప్పుడు మీ మైండ్ చాలా రిలాక్స్ అయ్యి ఆ 5 minutes తర్వాత నెక్స్ట్ మళ్ళీ 25 minutes అట్లా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివి ఇంకో 5 minutes రెస్ట్. ఇట్లా డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇది చాలా యూస్ఫుల్ది. మీరు పాటిస్తే మీకు మంచిగా మార్క్స్ స్కోప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 3 ఎగ్జామ్స్ ఎలా రాసాయని ఇంక వదిలేయండి, ఎందుకంటే అవి మైండ్లో పెట్టుకుంటే ఇవి పోతాయి. సో ఆ 3 ఎగ్జామ్స్ ఇంక వదిలేయండి. ఫెయిల్ అయినా పాస్ అయినా వదిలేయండి. అందరూ మ్యాథ్స్ టు మ్యాథ్స్ అందరు పాస్ అవుతారు నాకు తెలుసు. కాకపోతే తక్కువ మార్క్స్ వస్తాయని భయాన్ని వదిలేయండి. ఇప్పుడు ఈ 4 ఎగ్జామ్స్ ఉంటాయిగా, ఫుల్ కాన్సన్ట్రేషన్తో పెట్టి చదవండి. ఈ 4 సబ్జెక్ట్స్లో ఆ 3 సబ్జెక్ట్స్ మొత్తం కవర్ అయిపోతే మీకు టోటల్ అప్పుడు బాగా 500 అబోవ్ 520 అబోవ్ అట్లా వస్తే చాలా మంచిగా ఉంటుంది. మ్యాథ్స్ 85 అబోవ్ తెచ్చుకొని ట్రై చేయండి, ఎందుకంటే మ్యాథ్స్లో మంచి స్కోర్ వస్తేనే మీకు టోటల్ బాగా కనపడుద్ది. చాలామందికి మ్యాథ్స్ అంటే చాలా భయం. సో మీరు ఒకవేళ మ్యాథ్స్లో మంచి స్కోర్ తేటానికి ట్రై చేశారనుకోండి, మీకు టోటల్ స్కోర్లో తేడా కనపడతాయి. కొంతమంది చూడండి అన్ని సబ్జెక్టులు బాగా తెచ్చుకొని మ్యాథ్స్లో మాత్రం చాలా తక్కువ తెచ్చుకుంటాడు. సో మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ మ్యాథ్స్ మీద పెడతానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ ఇవన్నీ తెలిసిందే ఇక చదవాలా, లేకపోతే బట్టి తప్పితే ఇంకా వేరే చాయిస్ లేదు. కాకపోతే మీకు నేర్చుకోండి, ఫస్ట్ అర్థం చేసుకోండి, అర్థం చేసి చూడకుండా రాయండి. ప్రాక్టీస్ మాత్రం బాగా చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా, తెలుగు అయినా ఇంగ్లీష్ అయిపోయినాయి కాబట్టి ఆ 3 సబ్జెక్టులు లాంగ్వేజ్లు, మ్యాథ్స్ అయినా, రేపు సైన్స్ అయినా, సోషల్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో డయాగ్రామ్స్ బాగుంటాయి. సో మీరు హైలైట్ చేయండి డయాగ్రామ్స్ బాగా డయాగ్రామ్స్ హైలైట్ చేస్తే వాడు ఎక్కువ మార్క్స్, అదే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు మాత్రం డయాగ్రామ్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి దాంట్లో, ఈ సైన్స్లో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా రాయండి, మీకు ఫస్ట్ వచ్చింది మొత్తం పర్ఫెక్ట్గా రాయండి. మీకు రాని క్వశ్చన్ ఏం తీసుకొని మీకు వచ్చింది దాని మీద బేస్ అయింది ఏదో ఒకటి మ్యాటర్ రాసండి. ఎందుకంటే కొంతమంది టీచర్స్ చదవరు ఆ మ్యాటర్ని, వాళ్ళు ఊరక టిక్ చేసుకుంటూ పోతారు. కాబట్టి మీకు మంచి మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా రాసిరండి, అటెంప్ట్ చేయండి. ఫస్ట్ టైం అయితే సరిపోద్ది, నాకు తెలిసి మ్యాథ్స్ సరిపోద్దనే ఉంది. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఈ 4 సబ్జెక్ట్స్ అయినా కొద్దిగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 3 సబ్జెక్ట్స్ కూడా కవర్ అయిపోద్ది కాబట్టి ఇంకంతా మీకు టోటల్ స్కోర్ బాగా కనపడిద్ది. సో మీరు ఈ 4 సబ్జెక్ట్స్ బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడండి. 10 రోజులే కష్టపడితే చాలు. ఇంకా నెక్స్ట్ 2 months ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ 10 రోజులు కష్టపడి
మంచిగా 4 సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే సెట్ ఇంకా. సో ఇది వాళ్ళ వీడియో. మీ అందరికి కనుక నచ్చితేనే లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. మీకోసం కష్టపడి చేస్తున్న వీడియోలు. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.